గ్రూప్ వారి ఇక్సోరా 2.5, 3 and 3.5 BHK అల్ట్రా లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ ని సంప్రదించండి. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు గురజాల సబ్ డివిజన్ పరిధిలో మాచర్ల రూరల్ సర్కిల్ కి సంబంధించినటువంటి అందుర్తి అనే పోలీస్ స్టేషన్ లో రీసెంట్ గా ఈ సిరికిరపాడు అనే విలేజ్ ఉంది. ఇక్కడ రెండు వర్గాలుగా విభజన అయి వాళ్ళు వేసుకోవడము కొట్టుకోవడం జరుగుతుంది. అది ఇప్పటికే సగం మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ఆ మిగతా వాళ్ళ కోసం చూస్తాం. అయినప్పుడు కూడా ఊళ్ళో కొంచెం టెన్షన్ గా ఉంది. ఎందుకైనా మంచిదని చెప్పి ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చే ఆపరేషన్ లో భాగంగా సుమారు ఎవరైతే మేము సస్పెక్ట్ చేసామో వాళ్ళ ఇళ్లలో ఈ కర్రలు కానీ గుంపాలు కానీ బండలు కానీ కొత్తగా లేటెస్ట్ ఏంటంటే ఈ కారంతో కలిగినటువంటి బాటిల్స్ కారం కలిగినటువంటి బాటిల్స్ ఈ బాటిల్స్ కలిసి పిల్లల్లో ఇస్తున్నారు. అదేవిధంగా రాళ్ళు విధంగా ఇంత రాళ్ళు రాళ్ళు గడ్డ పలుగులు పార్లు కర్రలు ఆర్డినరీ పరిసలు చాకులు అన్ని చాలా విపరీతంగా పెట్టున్నారు. ఇళ్ళలో ఇల్లు సెర్చ్ చేస్తే మొత్తం మాకు ఈరోజు రికవరీ గడ్డ పలుగులు 11, 16 రాట్లు, 5 గొడ్డళ్ళు, 2 చాకులు, 1 కొడవలి, 8 బాటిల్స్ కారం నింపినటువంటి వాటర్ బాటిల్లు, అదేవిధంగా 13 బస్తాలు రాళ్ళు నింపినటువంటి రాళ్ళు నింపినటువంటి బస్తాలు, ఒక్కో బస్తా కనీసం 30, 40, 50 కేజీలు ఉంటుంది. అదేవిధంగా ఒక 20 కర్రలు. ఇవి కాకుండా వీళ్ళ ఇళ్ల దగ్గర అనాథరైజ్డ్ గా ఇరెగ్యులర్ గా ఇల్లీగల్ గా వాడుతున్నటువంటి రికార్డు లేనటువంటి బైకులను కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ కారంతో బాటిల్స్ వెపన్స్ ఇంట్లో పెట్టుకుంటున్నారో వాళ్ళందరూ కూడా పరాజీలో ఉన్నారు. వాళ్ళు కూడా ఇమీడియట్ గా ఈరోజు ట్యాంక్ ఊళ్ళో కాస్త ట్యాంకులు ఏర్పడిన వరకు కూడా టికెట్ కూడా పెట్టుకున్నారు. కూడా టికెట్ ఇది ఇందుకే కరెక్ట్ మంచి ఇది కాదు. దయచేసి ఎవరు కూడా ఇలాంటి వాటిని దాన్ని ప్రోత్సహించాలని చెప్తూ ముందు ఇలాంటి ఇంకా విలేజెస్ ఉన్నాయి. వాటిలో కూడా ఇలాగే చేస్తామని ఎస్పీ గారు టార్గెట్ ప్రకారం చేపిస్తామని దాని ప్రకారం చేయడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.